మీరందరూ గుర్తుపెట్టుకోవడానికి ఈ మాటలు చెప్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నేను చెప్పబోయేటటువంటి విషయాలు ఒకవేళ మీరు రాసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే రాసుకోండి. టీడీపీ అని రాసుకోండి. ఏమని రాసుకోండి? టీడీపీ. అదేంటి పాస్టర్ గారు వాక్యం చెప్తారని పిలిస్తే మీరేమో పొలిటికల్ పార్టీ గురించి చెప్తున్నారు. ఆల్రెడీ అది రూలింగ్ పార్టీ, దాని గురించి మాకు మీరు ఏం చెప్పక్కర్లా. మీకు గుర్తుండడానికి నేను అలా లెటర్స్ని ఫామ్ చేశాను. కానీ టీ ఫర్ ట్రబుల్స్, డి ఫర్ డిప్రెషన్ అని రాసుకోండి. పి ఫర్ ప్రొటెక్షన్. టీ అంటే ఏంటి? ట్రబుల్స్. డి అంటే ఏంటి? డిప్రెషన్. పి అంటే ఏంటి? చెప్పండి అమ్మ గట్టిగా. లాస్ట్లో కూడా మీరు చెప్పాలి. టీ ఫర్ ట్రబుల్స్, డి ఫర్ డిప్రెషన్, పి ఫర్ ప్రొటెక్షన్. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా యవన వయసులో ముందుకెళ్తున్నప్పుడు సాతాను మనల్ని శోధించడానికి వాడేటటువంటి 3 అస్త్రాలు ఇవి. ట్రబుల్స్, డిప్రెషన్, ప్రొటెక్షన్ లేదు అనేటటువంటి థింకింగ్. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు చెప్పడానికి ముందు ఆయన టాలెంట్స్ చెప్తాను. ఆయన పేరు మీరు చెప్పేయాలి. ప్రభునందు ప్రియులారా, ఆయన ఒక మ్యూజిషియన్. ఎవరైనా మ్యూజిక్ని బాగా ప్లే చేయగలడు. ఆయన ఒక మ్యూజిషియన్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక వారియర్, ఆయన ఒక ప్రొఫెట్. అబ్బా అసలు మామూలుగా లేరు మీరందరూ. ఆయన ఒక కింగ్. ఆయన పేరేం పేరు? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. అన్నీ తీయడానికి సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాను నేను ఫాస్ట్గా. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో దావీదు గురించి దేవుడు అన్న మాట ఏమిటో తెలుసా? ఈయన నా చిత్తానుసారుడైన మనుషుడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని చిత్తానుసారంగా జీవించిన మనుషుడు. తన చిన్నతనం నుంచి యవ్వన వయస్సు దాకా, యవ్వన వయస్సు నుంచి వృద్ధాప్యం వరకు దేవుని చిత్తానుసారం జీవించిన వ్యక్తి దావీదు. అలాంటి దావీదు జీవితంలో ఎలాగైనా దావీదుని దేవుడి నుంచి దూరం చేయటానికి సాతాను ఈ 3టిని ఉపయోగించింది. ఏంటి వాటిని? టీడీపీ, ట్రబుల్స్, డిప్రెషన్ అండ్ ప్రొటెక్షన్ లేదు అనేటటువంటి థింకింగ్. ప్రభునందు ప్రియులారా, దావీదు ఏం చేసేవాడు? దావీదు ఏం చేసేవాడు రాజు అవ్వక ముందు? చెప్పండి అమ్మా. గేదెలు కాసేవాడా? గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు మీ అందరికి తెలుసు కాబట్టి చెబుతున్నా. ఒకరోజు ఆ గొర్రెల మీదకి సింహం వచ్చిందట. ఏమొచ్చింది? దేవుని మహాకృపను బట్టి దేవుని సాయంతో సింహాన్ని చంపాడు. మరొక రోజు ఎలుకబంటి వచ్చిందట. దేవుని సాయంతో ఎలుకబంటిని కూడా చంపాడు. మరొక రోజు సింహం ఎలుకబంటి 2 కలిసి వచ్చాయి. ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది. దావీదు, నువ్వు ఇది ఎలా చేయాలనుకుంటున్నావు? మా ఎవ్వడి వల్ల కాదు, నీ వల్ల ఏమవుతుంది? ఈరోజు అనేక మంది యవ్వన వయసులో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఊరుకోరా, ఆడి వల్ల గాల, నీ వల్ల ఏమవుతుంది? ఇలాంటి మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క సహాయం మన మీద ఉన్నట్లయితే మనం దేనికి వెనకాడాల్సిన అవసరం లేదు. దావీదు నిలబడి చెప్తున్న విషయం ఏంటో తెలుసా? రాజా, నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా టాలెంట్ నీకు ఇంకా తెలియట్లా? అసలు నేను బాటిల్ ఎత్తానంటే దించకుండా తాగెత్తాను తెలుసా? ఒక అమ్మాయికి లైన్ వేయటం స్టార్ట్ చేస్తే పడేదాకా వదలను. అసలు పబ్జీ గేమ్ స్టార్ట్ చేస్తే అన్నం కూడా మానేస్తా. ఒకవేళ ఈ జనరేషన్ యూత్ని మీ టాలెంట్స్ ఏంటని అడిగితే ఇలా చెప్తారు. దావీదు నిలబడి ఏమని చెప్పాడో మనందరికీ తెలుసు. రాజా, ఏమనుకుంటున్నారు నా గురించి? నేను ఎంత ధైర్యవంతుడో మీకేం తెలుసు? నా జ్ఞానం ఎంతో మీకేం తెలుసు? సింహాన్ని చంపాను తెలుసా మీకు? ఎలుగుబంటిని చంపాను తెలుసా మీకు? ప్రభుని ప్రియులారా, నాకు చాలా ధైర్యం ఉంది. గురి ఎంత దూరంలో ఉన్నదాన్నైనా గురి చూసి కొట్టగలిగిన టాలెంట్ ఉంది. ఇవేమి చెప్పలా. దావీదు ఏం చెప్పాడో తెలుసా? ఒకప్పుడు సింహం విషయంలో సాయం చేసినటువంటి దేవుడు, ఎలుగుబంటి సాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గొల్యాతు ముందు నిలబడి చెప్పిన మాట ఏంటో తెలుసా? యుద్ధము చెప్పాలి. దావీదు మీదకి ట్రబుల్స్ వచ్చాయి, సమస్యలు వచ్చినప్పుడు వెన్ హీ వాజ్ గోయింగ్ టు ట్రబుల్స్ హీ డిపెండ్స్ ఆన్ గాడ్. ఎవరి మీద డిపెండ్ అయ్యాడు? ప్రభుని ప్రియులారా, యవ్వన వయసులో ఏ కష్టం వచ్చినా, అది చిన్నదైనా పెద్దదైనా మధ్యలోదైనా, మనం డిపెండ్ అవ్వాల్సింది అమ్మా నాన్న మీద కాదు, మన పేరెంట్స్ మీదో, మన బంధువుల మీదో, ఫ్రెండ్స్ మీదో, డబ్బుల మీదో, మన టాలెంట్ మీదో, తెలివితేటల మీదో కాదు, కానీ దేవుని మీద మనం డిపెండ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకే దావీదుకు ఒక కొడుకు పుట్టాడు.
దావీదుకు ఒక కొడుకు పుట్టాడు, ఆయన కూడా రాజుగారు అయ్యారు. ఆయన సామెతలు రాస్తూ ఈ మాట చెప్పాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది, అందరికీ తెలిసినటువంటి మాట. ఒకసారి చెప్తారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. దేవునికి స్తోత్రం. సొలొమోను చెప్పేది, అయ్యా యవ్వనస్తులారా, మీకులాగే నేను యవ్వన వయసులో నా సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నా. అందంలో, ఆనందంలో, అమ్మాయిల్లో, డబ్బుల్లో ఎంజాయ్మెంట్ ఉందనుకున్నా, నా సొంత బుద్ధిని ఆధారం చేసుకుని నా జీవితాన్ని చెడగొట్టుకున్నా. మీరు నాలా చేయకండి, మీ సొంత బుద్ధిని మీరు ఆధారం చేసుకోకండి. మీరందరూ ఎవరి మాట వినండి? ఎవరి మాట? దేవుని మీద ఆధారపడండి. దేవునికి స్తోత్రం. యూ క్యాన్ డిపెండ్ ఆన్ గాడ్ వెన్ యూఆర్ గోయింగ్ టు ట్రబుల్స్. ఏలియా కెరీతు వాగు మీద ఆధారపడ్డాడట. కొంతసేపటికి వాగు ఎండిపోయింది. కాకులు వస్తున్నాయి కదా అని కాకుల మీద ఆధారపడే లోపు కాకులు రావడం ఆగిపోయాయి. బైబిల్లో మీరు చూడండి, సంసోను జుట్టు మీద ఆధారపడ్డాడు, బోడుగుండు కొట్టేసి నిలబడ్డారు. ఇస్కరియోతు యోధుడు డబ్బు సంచి మీద ఆధారపడ్డాడు, ఉరేసుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీకు ఏ టాలెంట్ అయినా ఉండొచ్చు, ఎన్ని తలాంతులైనా ఉండొచ్చు, నాకంటే ఇక్కడ ఎవరికి తెలుసు అన్న ఆలోచన నీకు ఉండొచ్చు. కానీ నువ్వు డిపెండ్ అవ్వాల్సింది ఎవరి మీద? ఏ కష్టం వచ్చినా నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఒక పుస్తకం ఉందనుకోండి, కొత్త నోట్బుక్, మధ్యలో 3 పిన్నులు వేస్తారు. ఆ సెంటర్ పేజ్లో నుంచి తీస్తే, ఏ నోట్బుక్ అయినా సెంటర్ పేజ్ తీస్తే 3 పిన్నులు ఉంటాయి, కొన్ని బుక్ 2 పిన్నులే ఉంటాయి. ఆ 3 పిన్నులు తీసేయండి, ఏమవుతుంది చెప్పండి? పుస్తకంలో పేజీలన్నీ ఎందుకో తెలుసా? ఆ 3 పిన్నులు ఆ పుస్తకానికి ఏంటి? ఆధారం. ఏంటది? బైబిల్లో మధ్య వచనం ఒకటి ఉంది, 118వ కీర్తన 8వ వచనం. బైబిల్లో కూడా ఒక మధ్య వచనం ఉంది. మనుషులందరికీ అదే ఆధారం. పిన్నులు తీసేస్తే బుక్ ఊడిపోయినట్టుగా ఎవరైతే ఈ వచనాన్ని ఆధారం చేసుకోరో వాళ్ళందరూ చెల్లాచెదురైపోతారు. బైబిల్లో మధ్య వచనం ఏంటి? 118వ కీర్తన 8వ వచనం. ఏంటది? మనుషులను నమ్ముకొనుట కంటే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పాలి, వెన్ యు ఆర్ గోయింగ్ టు ట్రబుల్స్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్, డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్, డిపెండ్ ఆన్ యువర్ గాడ్. దేవునికి స్తోత్రం. మొన్న వాట్సాప్ ఫేస్బుక్ వీటి గురించి మనకి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లా, అసలు పాస్టర్ గారితో పనే లేదు. గమనించండి, ఇన్స్టాగ్రామ్ అయితే అసలు చెప్పక్కర్లా. వాట్సాప్లో మొన్న ఒక స్టేటస్ చూశాను. మనందరం యంగ్స్టర్స్ కాబట్టి ఈ మాట చెప్తున్నా. ఆ స్టేటస్ ఏంటో తెలుసా? మనం రోజంతా గడిపి చివరిలో పడుకునేటప్పుడు, అంటే ఇంక లాస్ట్లో నిద్రపోతాం అనుకునేటప్పుడు, రోజు చివరిలో మన మైండ్లో లాస్ట్లో ఎవరి పేరైతే గుర్తొస్తుందో, పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ ఎవరి పేరైతే గుర్తొస్తుందో వాళ్ళని మనం ప్రేమిస్తున్నామని అర్థం అట. మీకు అర్థమైందా? మీకు అర్థం కాలేదా? అంటే లాస్ట్లో రోజంతా గడిపి చివరిలో పడుకునేటప్పుడు లాస్ట్లో ఏ పేరైతే మన మైండ్లో గుర్తొస్తుందో, ఏ మనిషి అయితే గుర్తొస్తాడో, పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ ఎవరి పేరైతే గుర్తొస్తుందో వాళ్ళనే మనం ప్రేమిస్తున్నామని అర్థం అట. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు పడుకునేటప్పుడు లాస్ట్లో మీకు ఎవరు గుర్తొస్తున్నారు? పాస్టర్ గారు అలాంటివి మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఒకవేళ నీ జీవితంలో ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు నీకు గుర్తొచ్చేది దేవుడైతే, ఉదయం లేచిన వెంటనే యవ్వన వయసులో నీకు గుర్తొచ్చేది దేవుడైతే, దాని అర్థం తెలుసా? నువ్వు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావని. దేవునికి స్తోత్రం. గమనించండి, నేను ఒక పాస్టర్ గారి సాక్ష్యం విన్నాను. గమనించండి, ఈయన గురించి ఇంట్రడక్షన్ మీకు అందరికీ తెలియాలంటే, క్రిస్మస్లో ఒక సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఆ సాంగ్ నేను ఇప్పుడు పాడట్లేదు, కానీ మీరు భయపడకండి. సూపర్ న్యాచురల్ అంటే పాట విన్న వాళ్ళందరూ చేతుతారు ఒకసారి. అసలు ఏమండి వినలేదా? ప్రతి సంఘంలో డ్యాన్స్ వేసేసారు, ఇరగదీసేసి వెస్ట్రన్ స్టైల్లో. గమనించండి, ఈ పాట రాసినటువంటి ఒక పాస్టర్ పేరు, ఆయన పేరు శామి తంగయ్య. గమనించండి, బెంగళూరు పట్టణంలో వాళ్ళ నాన్నగారు పరిచర్య చేస్తారు, వాళ్ళ అబ్బాయి శామి తంగయ్య. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఆయన ఫెయిలే, బ్యాక్ స్టేజ్లో ఉండాడు, బ్యాక్ బెంచ్లో ఉండేవాడు. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏమిటో తెలుసా? ఆయనకి లేని అలవాటు లేదట. ప్రభునందు ప్రియులారా, యవ్వన వయసులో ఆయన స్టడీస్లో పూరైన ఒక ఆశ ఉండేది. ఎలాగైనా నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, యూఎస్ఏలో చదువుకోవాలి. నాన్నతో చెప్పాడు, వాళ్ళ నాన్నగారు చెప్పారు, దేవుని మీద డిపెండ్ అవ్వరా, దేవుడే సాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించండి,
లైన్లో నుంచున్నాడు, వీసా కోసం లైన్లో నిలబడ్డాడట. ఆల్మోస్ట్ 9 hours నిలబడ్డాడట, 9 గంటలు. గమనించండి, అందరికీ వీసా అప్రూవల్ అవ్వదు. చాలామంది లైన్లో నుంచున్నారు. శామి తంగయ్య కూడా లైన్లో నిలబడ్డాడు. ప్రభుని ప్రియులారా, ఈయనకి ముందు ఒక ఆయన లైన్లో నిలబడ్డాడట. ఆయన చెప్తున్నాడు, ఆయన ముఖం నిండా మార్కులు ఉన్నాయంట. ఇటు మార్కు, ఇటు మార్కు, ఇటు మార్కు, ఇటు మార్కు. ఏంటయి? సున్నం బొట్లు. ఏం బొట్లు? అంత భక్తిపరుడు. గమనించండి, నా మార్కులు చూసావా అని ఫైల్ చూపించాడట. ఆ ఫైల్ తెరిచి చూశాడు, 99, 98, 97, 96. గమనించండి, ఈయనకి ఏడిపోతుంది. ఎందుకో తెలుసా? ఈయన ప్రోగ్రెస్ కార్డు చూసుకున్నాడట, 35, 35, 36, 37. గమనించండి, లైన్ దాకా వెళ్ళిపోయింది. ఈయనకి అర్థమైపోయింది, నాకు వీసా అప్రూవ్ అవ్వదు అని. ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఇతను ముందున్న వ్యక్తి దాని మీద ఫైల్ పెట్టాడు. ఆ ఫైల్ చూశాడు. వెంటనే ఆఫీసర్ చెప్పాడు, అంటే ఇతనికంటే ముందున్న, అంటే మంచి మార్కులు వచ్చినటువంటి వ్యక్తి ఫైల్ చూసి ఆఫీసర్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ వీసా క్యాన్సిల్ అయింది. గమనించండి, నీ వీసా రిజెక్ట్ అయింది. ఆడు ఏడవడం స్టార్ట్ చేశాడు. మార్కులన్నీ చెరిపేసుకుంటున్నాడంట, చెరుపుకుంటూ ఏడ్చేస్తున్నాడు. గమనించండి, ఈయన ఫైల్ ఇవ్వకముందే ఏడవడం స్టార్ట్ చేశాడట. ఎందుకు? ఆడికి 99, 98, 97 వాడిదే రిజెక్ట్ చేశారు. మన ఫైల్ చూస్తే ముఖం మీద 35, 36, 35, 37. గమనించండి, ఫైల్ ఇవ్వకముందే ఏడటం స్టార్ట్ చేశాడట. కళ్ళు తుడుచుకుని ఫైల్ అక్కడ పెట్టాడు. గమనించండి, ఆ ఫైల్ చూశాడు. ఇమిగ్రేషన్ ఆఫీసులో అడిగాడట, వై ఆర్ యూ గోయింగ్ టు యూఎస్? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? శామి తంగయ్య, ఈ పాస్టర్ గారు చెప్పారట యవ్వన వయసులో, సార్ ఐ వాంట్ టు గోయింగ్ టు స్టడీ. దేనికోసం? చదువుకోవడానికి వెళ్తున్నాను సార్. ఈ మాట విన్నగానే ఆయన షాక్ అయ్యాడట. ఎందుకు? మార్కులు ఎలా ఉన్నాయి మనోడి? ఇప్పుడు మార్కులు ఈయన ముఖం, మార్కుల ముఖం ఈయన ముఖం. చదువుకోవడానికి వెళ్తున్నావా? గమనించండి, వాట్ ఆర్ యూ గోయింగ్ టు స్టడీ? రెండో ప్రశ్న, ఏం చదవాలనుకుంటున్నావు? ఆయన చెప్పాడట, శామి తంగయ్య అనేటటువంటి పాస్టర్ గారు, ఐఎమ్ గోయింగ్ టు స్టడీ బైబిల్. ఏంటది? ఐఎమ్ గోయింగ్ టు స్టడీ బైబిల్. వెంటనే స్టాంప్ వేసాడట, నీ వీసా అప్రూవ్ అయింది. గట్టిగా చప్పలు కొడతారా? ఇప్పుడు ఆ ఫైల్ పట్టుకుని డ్యాన్స్ వేస్తూ, గమనించండి, ఆ ఫైల్ పట్టుకుని డ్యాన్స్ వేస్తూ బయటకు వచ్చి ఏడుస్తున్న వ్యక్తిని పిలిచి, ఈ శామి తంగయ్య అనే పాస్టర్ గారు అంటున్నాడట, డ్యాన్స్ వేస్తూ చూపిస్తున్నాడట, ఏ 99, ఏ 98, ఏ 97, లుక్ ఎట్ హియర్. ఆడు ఏడుస్తున్నాడు, ఈయనేమో డ్యాన్స్ వేసుకుంటూ చూపిస్తున్నాడు. గమనించండి, ఆయన అన్నాడట, ఆయన చూసి, యు డిపెండ్ ఆన్ యువర్ మార్క్స్ బట్ ఐ డిపెండ్ ఆన్ మై గాడ్. గట్టిగా చప్పలు కొడతారా? ప్రభువును ప్రియులారా, మార్కులు తక్కువ వస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నది జరగకపోతే, దేవుణ్ణి నమ్మిన బిడ్డగా యవ్వన వయసులో దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్తున్నప్పుడు, నేను అనుకున్నది జరగట్లేదు పాస్టర్ గారు, దేవుడు చెప్పేది, నా మీద ఆధారపడు. నువ్వు ట్రబుల్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దావీదు ఆధారపడినట్టుగా, వెన్ యూ గోయింగ్ టు ట్రబుల్ యూ డిపెండ్ ఆన్ మీ. నేను సమస్తాన్ని నీ కోసం సమకూరుస్తాను. టీడీపీలో ఫస్ట్ ఏంటి? ట్రబుల్స్. దావీదు ట్రబుల్స్లో ఎవరి మీద డిపెండ్ అయ్యాడు? రెండోది ఏంటి? టీడీపీలో ఫర్ ఇది మాత్రం బాగా చెప్పారు. ఏంటది? డిప్రెషన్. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో సాతాను దేవునికి దూరం చేయడానికి వాడుకునే అత్యంత పెద్ద ఆయుధం ఏంటో తెలుసా? డిప్రెషన్. మన ఇండియాలో గంటకి 28 మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు బికాజ్ ఆఫ్ డిప్రెషన్. మన ఆల్ ఓవర్ ఇండియాలో 28 మంది గంటకే. మనందరం ఏ లెక్కలు చూస్తాం తెలుసా? జనాభా పెరిగిన లెక్కలు చూస్తాం, చచ్చిపోయిన లెక్క ఎవడో చూడ్డు. ఈ గంటకి 28 గంటల్లో ఎక్కువ మంది చచ్చిపోయేది ఎవరు తెలుసా? స్టూడెంట్స్, అంటే చదువుకున్న వాళ్ళు. లవ్లో ఫెయిల్ అయితే డిప్రెషన్, సూసైడ్. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే డిప్రెషన్, సూసైడ్. ఉద్యోగం రాకపోతే డిప్రెషన్, సూసైడ్. వ్యాపారంలో లాస్ వస్తే డిప్రెషన్, సూసైడ్. అమ్మ తిడితే సూసైడ్, నాన్న తిడితే సూసైడ్, చిచ్చి అమ్మాయి తిడితే సూసైడ్. ఇప్పుడున్న జనరేషన్ కాదా? అవునా కాదా? మొన్న నేను న్యూస్లో చూసా, 8వ తరగతి పిల్లడు వాళ్ళ నాన్న అడిగేట, డాడీ నాకు స్మార్ట్ ఫోన్ కొనివ్వా. ఏ ఫోను? వాళ్ళ డాడీ కొనను అనలా. అరే అప్పుడే ఎందుకురా, కొంచెం రోజుల తర్వాత కొంటా, కొన్ని రోజుల తర్వాత కొంటా అన్నాడు. అంతే, ఆడెళ్ళి ఉరేసుకుని చచ్చిపోయాడు 8వ తరగతి పిల్లోడు. దేనికోసం ఇప్పుడు ఇది చచ్చిపోయింది? దేనికోసం? ప్రభువుని ప్రియులారా, సాతాను యవ్వన వయస్సులో
డిప్రెషన్లోనికి తీసుకెళ్ళిపోతుంది. ఒక సందర్భంలో దావీదు మీద కూడా ఇది ప్రయోగించింది. దావీదు కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, సౌలుకు భయపడి అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు, సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, ప్రభుని పీలారా, అతనితో 600 మంది ఉన్నారు. ఆ 600 మంది దావీదు వెనకాల నిలబడ్డారు. సిక్లగు అనే ప్రాంతంలో వాళ్ళందరినీ వేసుకుని దావీదు ఉంటున్నప్పుడు, వీళ్ళందరూ ఒక చోటకి వెళ్ళొచ్చేటప్పటికి ఈ 600 శత్రువులు వచ్చి 600 మంది భార్యల్ని, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. దావీదు భార్యల్ని, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. వచ్చి చూసేటప్పటికి మొత్తం అంతా కాల్చేశారు. వాళ్ళు ఉంటున్న గుడారాలు కాల్చేశారు, కుటుంబాలని శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఇది చూసిన దావీదు, బైబిల్ చెబుతుంది, తనకు ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాడట. ఏడవడానికి 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాడట. డిప్రెషన్ కొన్నిసార్లు మనల్ని ఏడిపించేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దావీదు భార్యలు, పిల్లలు లేరు. 600 మంది అతన్ని నమ్మిన భార్యలు, పిల్లలు లేరు. ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా? నీతోనే ఉంటామన్నా అని చెప్పిన ఈ 600 మంది వాళ్ళకి బాధ వచ్చి రాళ్ళు పట్టుకుని, నీ వల్లే మా భార్యలు పోయారు, నీ వల్లే మా పిల్లలు మాకు దూరం అయ్యారని దావీదును చంపడానికి రాళ్ళు విసిరారట. రాళ్ళు రువ్వి చంపేద్దాం అనుకున్నారట. దావీదు ప్లేస్లో ఎవ్వడున్నా మనకిలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ప్రభుత్వ పిల్లరా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు తలుపులు వేసేసుకుంటారు. ఏం వేసేసుకుంటారు? తలుపులు వేసేసుకుంటారు. బయటికి రారు. అన్నం తినరా, నాకొద్దు. ఫోన్ చూడాలనిపించదు, అమ్మతో మాట్లాడాలనిపించదు, నాన్నతో మాట్లాడాలనిపించదు, ప్రార్థన అసలు చెయ్యాలనే. ఇంకా కొంతమంది ముందుకెళ్తే ఒక మందు బాటిల్ తెచ్చుకుంటారు. ఏ బాటిల్? అరుక. ఒక మందు బాటిల్ తెచ్చుకుంటారు, ఫుల్గా తాగేస్తారు, గెడ్డం పెంచుకుంటారు, అవసరమైతే పాటలు రాసేస్తారు, ట్యూన్ కట్టేస్తారు, యూట్యూబ్లో పెట్టేస్తారు. ప్రభునందు ప్రియులారా, దావీదు అలాంటి పనులు చేయాల. అతను అంత డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన సందర్భంలో ఏం చేశాడో బైబిల్లో ఉంది. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా? 36 ఫాస్ట్గా. దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణము విసిగినందున, చంపేద్దాం రండ్రా దావీదుని అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, గడిగా చప్పలు కొట్టాలి దావీదికి. ఆ దావీదు చెప్పేది ఏంటో తెలుసా? నన్ను ఎవ్వడు ఎంకరేజ్ చేయక్కర్లా, నన్ను నేనే ఎంకరేజ్ చేసుకుంటా. ఎవరి పేరిట? దేవుని పేరట. దేవునికి స్తోత్రం. 2024లో ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఒక అడ్వైజ్ ఇస్తున్నా, ఎవ్వడో వచ్చి అస్తమాన మనల్ని ఎంకరేజ్ చేయడు. ఎవ్వడికంత ఖాళీ లేదు. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన, అన్నం తింటాం మానేసినంత మాత్రాన, మాటికి అలిగినంత మాత్రాన ఎవ్వడికంత ఖాళీ లేదు. పేరెంట్స్ ఎంతవరకు చెప్పగలరు అంతవరకే చెప్తారు. ఫ్రెండ్స్ ఎంతవరకు చెప్పగలరు అంతవరకే చెప్తారు. గమనించండి, పాస్టర్ గారు ఎంతవరకు చెప్పగలరు అంతవరకే చెప్తారు. దావీదు చెప్పేది, నన్ను ఎవ్వడూ ఎంకరేజ్ చేయక్కర్లా, దేవుణ్ణి బట్టి నన్ను నేనే మోటివేట్ చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. యవ్వన వయసులో గమనించండి, when he was going to depression, he encouraged himself through the God. దేవుణ్ణి బట్టి అతను ఎంకరేజ్ చేసుకున్నాడు. దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడని బైబిల్ చెప్తుంది. సాతాను ఎవ్వడికి ఖాళీ లేకుండా చేసేసింది, ఒక్కడి మీద ఒకడికి ప్రేమ లేకుండా చేసేసింది. ఈ జనరేషన్ ఇంకొక సంవత్సరం ఆగితే ఒకడినొకడు పట్టించుకోవడమే మానేస్తాడు, మాట్లాడడమే మానేస్తాడు, కనిపించినా తెలియనట్టు పక్క నుండి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? సాతాను కల్చర్ని ఎంత స్పాయిల్ చేసేసింది. ఒకడి గురించి ఆలోచన చేసే టైము ఎవడికి లేదు ఇక్కడ. గమనించండి, సాతాను కల్చర్ అంతా స్పాయిల్ చేసేసింది. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను ఫాస్ట్గా. ఇదంతా మీరు చదివే ఉంటారు ఖచ్చితంగా న్యూస్ పేపర్లో. దాన్ని డింక్ కల్చర్ అంటారు, DINK. మేము చదివామండి పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరైనా చేయెత్తుతారా? డింక్ కల్చర్ చదవలేదు ఎప్పుడు? న్యూస్లో ఎప్పుడు చూడలేదా? ప్రస్తుతం స్ప్రెడ్ అవుతున్నటువంటి కల్చర్ అది, DINK, డింక్ కల్చర్ అంటారు దాన్ని. ఫుల్ ఫామ్ వచ్చేసి డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఏంటది? అంటే నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు నువ్వు ఉద్యోగం చేయి, నేను ఉద్యోగం చేస్తాను, నీ డబ్బులు వస్తాయి, నా డబ్బులు వస్తాయి, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, మనకి ఎవరొద్దు, పిల్లలు అవసరం లేదు. మొన్న ఒకరిని అడిగా, నా ఫ్రెండ్ని, నేను చేసుకుని కానీ అందరిని అడుగుతుంటాను, ఎరా పెళ్ళి ఎప్పుడు రా అని అడిగితే ఆడన్నాడు, అరే నాకు వచ్చే డబ్బులు డైపర్లు కొంటాను కూడా, ఏం కొంటాకే, నాకు వచ్చే డబ్బులు పిల్లలకి డైపర్లు కొంటాకే చాలవరా, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్ధరించను? డైపర్లే కొనలేకపోతే ఆయిల్ ప్యాకెట్ ఎలా కొన్నావు, కందిపప్పు ఎలా కొన్నావు, కూరగాయలు ఎలా కొన్నావు?
పెట్రోల్ ఎలా కొట్టేచ్చనో డేటా బ్యాలెన్సు ఎలా వేయించుకోను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి యవ్వనస్తులు ఆల్రెడీ పాశ్చాత్య దేశాల్లో దీన్ని విరివిగా వాడుతున్నారు. ఈవెన్ మన ఇండియాలో స్ప్రెడ్ అయింది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ఒక కామెంట్ చేశారు. ప్రభునందు ప్రియులారా, 100 మంది జంటల్లో ఇప్పుడు ఇద్దరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఏంటో తెలుసా? పెళ్లి చేసుకుందాం, సంపాదిద్దాం, బతికినంతకాలం బతుకుదాం, తర్వాత చచ్చిపోదాం. పిల్లల్ని పెంచామనుకో, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఆడికి ఒక స్టేజ్కి వచ్చాక డాడీ నాకు బుల్లెట్ బైక్ కావాలంటాడు, కొంటాం. నాకు స్మార్ట్ ఫోన్ కావాలంటాడు, కొంటాం. డాడీ అక్కడ చదువుతా అంటాడు, చదివిస్తాం. ఉన్నదంతా కష్టపడి వాడి కోసం ఆస్తులు కూడబెడతాం. తర్వాత మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఆడొచ్చి మన దగ్గరికి అంటాడు, ఏం చూసావు డాడీ నువ్వు నన్ను, ఏమిచ్చావమ్మా నువ్వు నాకు? మనల్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పాడేస్తారు. ఇంత ప్రెజర్ మనకెందుకు? పిల్లలు ఎలాగా చూసే మనస్తత్వాలు ఎవడ కొట్టట్లా. కాబట్టి మనం పిల్లల్ని కనొద్దు, ఎంజాయ్ చేద్దాం ఉన్నదంతా. ఏమండి వినండి, ఇది వాక్యానికి అనుకూలమా విరుద్ధమా? ఈ డింక్ కల్చర్ చెప్పండి అమ్మా, వాక్యానికి అనుకూలమా విరుద్ధమా? ఈ డింక్ కల్చర్ వాక్యానికి విరుద్ధమైనది. ఒకవేళ మన తాత మన మా అమ్మ అలాగే అనుకుంటే అమ్మ నాన్న ఉంటారా? మన అమ్మ నాన్న ఎందుకులే పిల్లలు అని అనుకుంటే మనం ఇక్కడికి వస్తామా? యూత్ ఫెస్ట్ జరుగుతుందా? ప్రభునందు ప్రియులారా, ఇది వాక్యానికి విరుద్ధం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు చెప్తాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దేవునికి స్తోత్రం. రెండో కల్చర్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం ఓక్ వైరస్, బహుశా దీని గురించి కూడా వినకపోయి ఉండొచ్చు మీరందరూ. ఓడబ్ల్యూకే మీరు రాసుకోండి, కావాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఓడబ్ల్యూకే, ఓక్ వైరస్. అది కూడా ఒక కల్చర్, దాన్ని వైరస్ అంటున్నారు. పాశ్చాత్య దేశంలో ఆల్రెడీ ఇది బాగా డెవలప్ అయింది. దీని ఉద్దేశం ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు సమానమే, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు సమానమే, తేడా ఏమీ లేదు. ప్రభునందు ప్రియులారా, జెండర్ ఈక్వాలిటీ మెయిన్ ఇక్కడ. ఈ ఓక్ ఫిలాసఫీ చెప్పేది ఏంటంటే అబ్బాయిలు వేరు అమ్మాయిలు వేరు కానే కాదు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి జీవించవచ్చు, కలిసి పోవచ్చు, కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అబ్బాయిలు అబ్బాయిలు తినొచ్చు, అమ్మాయిలు అమ్మాయిలు తినొచ్చు, అబ్బాయిలు అబ్బాయిలు పడుకోవచ్చు, అమ్మాయిలు అమ్మాయిలు పడుకోవచ్చు, అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు, అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఎలన్ మస్క్ తెలుసా మీకు? మెదడులో చిప్పు పెట్టాడు రీసెంట్గా. 21st సెంచరీలో బెస్ట్ సైంటిస్ట్ ఆయన, ఎలన్ మస్క్ ఆయన పేరు. వాళ్ళ అబ్బాయి రీసెంట్గా ఈ ఓక్ ఫిలాసఫీని ఎడిక్ట్ చేసుకుని ఈ ఓక్ వైరస్ వల్ల అబ్బాయి అమ్మాయిగా మారిపోయాడు. ఒక బెస్ట్ సైంటిస్ట్ కొడుకుని ఈ వైరస్ మార్చేసింది. స్కూల్స్లో పాశ్చాత్య దేశాల్లో చెప్పేది ఏంటో తెలుసా? ఒక ఏజ్ వచ్చాక నీకు అబ్బాయిగా మారాలనుకుంటే అబ్బాయిగా మారు, అమ్మాయిగా మారాలనుకుంటే అమ్మాయిగా మారు, నో ప్రాబ్లం. ప్రభునందు ప్రియులారా, ఇది వాక్యానికి అనుకూలమా విరుద్ధమా? మొన్న విజయవాడలో ఒక తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఆ పాస్టర్ గారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళ అబ్బాయిని ఇంజనీరింగ్ హాస్టల్లో జాయిన్ చేశాడట. 4 సంవత్సరాల తర్వాత అబ్బాయి వచ్చాడు, డాడీ నేను ఒకరిని ప్రేమిస్తున్నా. ఎవరిని? అరే ప్రేమించడానికి వీల్లేదురా అని ఫస్ట్లో అన్న. సర్లేరా ఏదైనా చేసుకుంటాడేమో భయంతో, సర్లే తీసుకురా పెళ్లి చేస్తాం అన్నారట. ఆడు తీసుకొచ్చాడు ఇంటికి. ఆడెళ్ళి ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. ఎవరిని? అబ్బాయిని తీసుకొచ్చాడు. ఇదేంట్రా ప్రేమించానన్నావు? ఇతన్నే నేను. ఈయన్ని ప్రేమించడం ఏంట్రా? 4 సంవత్సరాలు ఒకే రూమ్లో మేము కలిసి ఉన్నాం డాడీ. పెళ్ళంటూ చేసుకుంటే ఎవరిని చేసుకుంటా? ఈయన్నే చేసుకుంటా. పెళ్ళంటూ చేసుకుంటే ఈయన్నే చేసుకుంటా. ప్రభునందు ప్రియులారా, ఇది ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కల్చర్. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇది వాక్యానికి అనుకూలమా విరుద్ధమా? గట్టిగా చెప్పట్లేదమ్మా. వాక్యానికి అనుకూలమా విరుద్ధమా? ఈ వచనాలు మీరు చదవండి. లేవియాకాండం 18వ అధ్యాయము 22వ వచనం. లేవియాకాండము 18వ అధ్యాయము 22వ వచనం. ఫాస్ట్గా, టైం అయిపోయింది, ఫాస్ట్గా. లేవియాకాండం 18వ అధ్యాయం 22వ వచనం ఒకసారమ్మా. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది అసహ్యం. దేవుని దృష్టిలో అది అసహ్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి ఫాస్ట్గా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, మోసపోకుడి, విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, బైబిల్ చెప్తుంది కింద లిస్టులో, వీళ్ళెవ్వడో దేవుని దగ్గరికి వెళ్ళలేరు, వీళ్ళెవ్వడో పరలోక రాజ్యం చేరలేరు. సాతాను ఒకే ఒక టార్గెట్ ఏంటో తెలుసా? ఎలాగైనా నిన్ను నన్ను దేవునికి దూరం చేయాలి. ఏమండి, ఏదేను తోటకి సాతాను ఎందుకు వెళ్ళింది? యాపిల్ పళ్ళు కోసమా?
ద్రాక్ష పళ్ళ కోసమా? ఆదాము అవ్వల్ని దూరం చేయటం కోసం. యోబు దగ్గరికి సాతాను ఎందుకు వచ్చింది? గొర్రెల కోసం, మేకల కోసం, ఆస్తి కోసమా? కాదండి. యోబుని ఎలాగైనా దేవునికి దూరం చేయడం కోసం నీ దగ్గరికి వాడు వస్తాడు. వాడి ఉద్దేశం ఒకటే, ఎలాగైనా నిన్ను దేవునికి దూరం, ఎలాగైనా నిన్ను నన్ను దేవునికి దూరం చేయాలని. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి కల్చర్స్ని స్ప్రెడ్ చేసి రాబోయే రోజుల్లో దేవునికి నిన్ను నన్ను దూరం చేయబోతున్నాడు. కాబట్టి చెప్తున్న వాక్యాన్ని చదవండి, బైబిల్ని చదవండి. ఇది వాక్యానికి అనుకూలమా విరుద్ధమా? మరొక కల్చర్ ఉంది, దాన్ని ఏఐ అంటారు. ఇది తెలుసు అనుకుంటున్నాను అందరికీ. ఏఐ తెలుసన్న వాళ్ళు చేయొద్దండి. ఏఐ అసలు మాకు అసలు ఫోన్లే తెలియదు పాస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే మనుషులు చేసే పనులన్నీ రాబోయే 30 సంవత్సరాల్లో రోబోట్స్ చేయబోతున్నాయి. అంటే రోబోట్లే చేస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఇదే జరిగితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ అయితే, ఇది టెక్నాలజీ అనుకుంటున్నారు, కానీ రాబోయే 30 సంవత్సరాల్లో మనిషికున్న విలువ మొత్తం తగ్గిపోయి మెషిన్స్ విలువ పెరగబోతుంది. అంటే కంప్యూటర్ల విలువ పెరగబోతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుడు వచ్చింది రోబోట్ల కోసమా, మనుషుల కోసమా? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు ప్రాణం పెట్టింది రోబోట్ల కోసమా, కంప్యూటర్ల కోసమా? పరిసయ్యులు, శాస్త్రులు ఆది విశ్రాంతి దినాన ఎద్దు పడిపోతే తీరట. ఎద్దు పడిపోతే వెంటనే తీసేస్తారట, క్షమించాలి. కానీ మనిషి పడిపోతే తీరట. యేసు ప్రభు వాళ్ళతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఎద్దులకు విలువిస్తారు, జంతువులకు విలువిస్తారు, కానీ నా దృష్టిలో మనిషే శ్రేష్టమైన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పేది నేను వాటికి కాదు విలువిచ్చేది, మనిషికి నేను విలువిస్తున్నా. ఈ ఏఐ ఒకవేళ నిజంగానే ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితే, ఎంతవరకు వాడితే అంతవరకు వాడాలి దేన్నైనా. ఒకవేళ ఇది గనక స్ప్రెడ్ అయిపోతే మనిషికున్న వాల్యూ తగ్గిపోద్ది. దేవుడు మనిషికి విలువిచ్చాడు. మత్తయి సువార్త 22:39 ఇది వాక్యానికి విరుద్ధం అని చెబుతుంది. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 22:39 నిన్ను వలే నీ పొరుగువాడిని, నీ ఫోన్ని ప్రేమించమని చెప్పాడా యేసయ్య? మీ కంప్యూటర్ని ప్రేమించమన్నాడా? గర్ల్ ఫ్రెండ్ని, బాయ్ ఫ్రెండ్ని, నీకున్న డబ్బుని, ఆస్తిని, అందాన్ని ప్రేమించమన్నాడా? నిన్ను వలే నీ పొరుగు వారిని. ఇలాంటి కల్చర్స్ని స్ప్రెడ్ చేసి మెల్లమెల్లగా మనకు తెలియకుండానే యవ్వన వయసులో దేవునికి దూరం చేసి పడేస్తుంది. దావీదును మీరు గమనించండి. వెన్ హీ వాజ్ గోయింగ్ టు ట్రబుల్స్ హీ డిపెండ్స్ ఆన్ గాడ్. వెన్ హీ వాజ్ గోయింగ్ టు డిప్రెషన్ హీ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్ త్రూ ద గాడ్. లాస్ట్ లెటర్ పి ఫర్ ప్రొటెక్షన్. సాతాను చెప్తుంది నీకు ప్రొటెక్షన్ లేదు అని, నీకు భద్రత లేదు అని, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేవు. కలకత్తాలో ఒక లేడీ డాక్టర్ చచ్చిపోయింది. డాక్టర్ హాస్పిటల్లో రేప్ చేసి చంపేశారు. ఇలాంటి న్యూస్లు చదువుతున్నప్పుడు అమ్మాయిలుగా అనిపిస్తూ ఉండొచ్చు, నాకు భద్రత సమాజంలో నేను అనుకున్నది నేను చేయలేను. సాతాను చెప్తాడు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేవు. దావీదుకు అదే చెప్పాలనుకున్నాడు. సౌలు ద్వారా తరిమించాడు, శత్రువుల ద్వారా తరిమించాడు, చివరికి తన సొంత కొడుకు అబ్షాలోము ద్వారా కూడా తరిమించాడు. దావీదు మనసులో ఈ ఆలోచన రావాలి, ఇదేంటి నా జీవితంలో భద్రతే లేదు. ఈ మాటలు వింటున్న సహోదరుడా, సొంత కొడుకు నాన్నని ఈ మాటలు వింటున్న యవ్వన బిడ్డ, మీ అమ్మా నాన్నని బాధపరిచేలా నీ జీవితం ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు యవ్వన వయసులో మరణిస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? తల్లి బాధ్యత పట్టించుకున్నాడా లేదా సిలువ మీద? యేసు ప్రభు చెప్పేది, యవనస్తుడా మీ అమ్మను నువ్వు పట్టించుకోవాలి, మీ నాన్నను నువ్వు పట్టించుకోవాలి, మీ పాస్టర్ గారు నువ్వు పట్టించుకోవాలి, మీ సంఘాన్ని నువ్వు పట్టించుకోవాలి. ఏమంటే దావీదును చిన్నప్పటి నుంచి అమ్మ పట్టించుకోవాలా, నాన్న పట్టించుకోవాలా, అన్నయ్యలు పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా? కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పడేశారు. కరివేపాకు కూరలో వెల్లుల్లిపై తీసి పడేసినట్టు పడేశారు. ఏంటమ్మా అలాగున్నారు? మీకు ఎవరికి రాలేదు ఎల్లుల్లిపై? వస్తుంది భోజనాలు ఉన్నాయి, గట్టిగా చెప్పాలి. కూరలో ఎల్లులపై తీసి పడేసినట్టు పడేశారు దావీదుని, అన్నయ్యల పక్కన పెట్టేశారు. కానీ వినండి, దావీదు ఒక ప్రాంతంలో సౌలుకు భయపడి 600 మందితో ఉంటున్నప్పుడు, దావీదు ఒక స్థితికి వచ్చాడని తెలిసినప్పుడు అమ్మ ఏమండి చివరికి పాస్టర్ గారు వచ్చి, ఎంతమంది పిల్లలంటే వాళ్ళ దావీదు పేరు గుర్తు రాలేదు ఫాదర్కి, తండ్రికి, ఎవ్వరు పట్టించుకోవాలా దావీదుని. కానీ దావీదు ఒక సందర్భానికి వచ్చినప్పుడు తను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, నన్ను ఎవ్వరు పట్టించుకోకపోయినా పర్లా, నేను మాత్రం మిమ్మల్ని పట్టించుకుంటాను. దేవునికి స్తోత్రం. దావీదుని చిన్నతనం నుంచి ఎవ్వరు పట్టించుకోవాలా, కానీ ఒక సందర్భంలో అమ్మ దావీదు దగ్గరికి వచ్చేసింది, నాన్న దావీదు దగ్గరికి వచ్చేసాడు, అన్నయ్యలు దావీదు దగ్గరికి వచ్చేసారు. అదే ప్లేస్లో నువ్వుంటే, దావీదు ప్లేస్లో నువ్వుంటే నాన్నను అడుగుతావు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావురా నా దగ్గరికి? ఏమిచ్చావమ్మా నువ్వు? నీ పెద్ద కొడుకు ఇచ్చావు, చిన్న కొడుకు ఇచ్చావు, పెద్ద కూతురికి ఇచ్చావు, నాకేమిచ్చావు? చిన్నప్పటి నుంచి నన్నేం చూసావు? ఏ ముఖం పెట్టుకుని నా దగ్గర బతుకుతావు? అమ్మని అడుగుతారు. ఈ రోజుల్లో అమ్మ ముఖం మీద ఉమ్మేయటం, నాన్నని చెప్పుచ్చు కొట్టడం ఫ్యాషన్. అది
దావీదు చేసిన పని ఏంటో తెలుసా అంటే, చిన్నప్పటి నుంచి పక్కన పడేశారు దావీదుని. అయినా దావీదు ఒక సందర్భంలో అమ్మా నాన్న దావీదు దగ్గరికి వచ్చేస్తే ఆ దావీదు చేసిన పని ఏంటో తెలుసా, అమ్మా నాన్నను తీసుకుని మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. ఏ ప్రాంతానికి? మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. దావీదుని చూసిన వెంటనే మోయాబు రాజు గుర్తుపట్టాడు. గమనించండి, దావీదు అన్నాడు, రాజా నేను తెలుసా? అరే బల్లెటోడు రా బాబు, నువ్వు నాకు తెలియపోవడం ఏంటి? నువ్వు చాలా ఫేమస్ కదా, గొల్యాతును చంపింది నువ్వే కదా. అరే బాబు నీ వల్లే రా బాబు ఇశ్రాయేలు దేశం అంతా ఫేమస్ అయింది. నువ్వు తెలియకపోవడం ఏంటి? నువ్వు మొత్తం అందరికి తెలుసు. నేనే నిన్ను చూడాలనుకుంటున్నా. మోయాబు రాజుతో అంటాడు, రాజా నాకు చిన్న సాయం చేస్తారా? నువ్వు అడగరా బాబు ముందు. గమనించండి, దావీదు అంటాడు, నేను ఇంకా రాజుగారిని అవ్వాలా, అడవుల్లో తిరుగుతున్నా, కానీ ఒక నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు దేవుడు నన్ను రాజుగా కూర్చోబెడతాడు. అప్పటి వరకు దయచేసి మా అమ్మని నాన్నని మీ దగ్గర ఉంచుకుంటారా? ప్రభునందు ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం, అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి పట్టించుకోకపోయినా వాళ్ళని తీసుకుని ఒక రాజుగారి దగ్గర పెట్టాడు. వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ భద్రత కోసం దావీదు ఏం చెయ్యగలడో అంతా చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు నేను చేయాల్సిన విషయం, అమ్మ నాన్నని మనం పట్టించుకోవాలి. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా. గమనించండి, ముగించేస్తున్నా. దావీదు సొంత కొడుకే తండ్రి మాట వినట్లా. ఈ యవన వయసులో కొన్నిసార్లు మన సొంత కళ్ళు మన సొంత కళ్ళే మన మాటేనో, మన సొంత కాళ్ళు మన మాటేనో, మన సొంత చేతులు మన మాటేనో, మన సొంత మైండ్ మన మాట వినదు. మరి అలాంటప్పుడు దావీదు ఏం చేశాడు? పాస్టర్ గారు, అబ్షాలోము తరుపుతున్నప్పుడు దావీదు ఒక కీర్తన రాశాడు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం, అది 3వ కీర్తన చదువుతారా? 4వ వచనంలో ఈ మాట అంటాడు, వెన్ హీ నీడెడ్ ప్రొటెక్షన్. దావీదు ఏం చేశాడు? హీ ప్రే టు ద గాడ్. 4వ వచనం చదువుతారమ్మా. ఎలుగెత్తి అమ్మా యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమందు, దేవునికి స్తోత్రం, వెన్ హీ నీడెడ్ ప్రొటెక్షన్ హీ ప్రే టు ద గాడ్. ఎప్పుడైతే నీకు భద్రత లేదు అని అనిపించిందో నువ్వు నేను చేయాల్సింది అది, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేసేస్తాం. అదే ప్లేస్లో నువ్వు ఉంటే సీక్రెట్గా ప్రార్థన చేస్తాం, ఎవరికి తెలియకుండా ప్రార్థన చేస్తాం. కానీ దానియేలు చేసిన పని ఏంటో తెలుసా అండి? ఈ శాసనం చేయబడిందని తెలిసిన దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవండి. సీక్రెట్గా ప్రార్థన చేయట్లేదు దానియేలు, తలుపులు వేసేసుకుని ప్రార్థన చేయట్లా, అమ్మో ఎవడన్నా వత్తడేమో చూడండి అని భయపడుతూ బిక్కుమంటూ ప్రార్థన చేయట్లా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడో రాశారు. ఒకసారి చదువుతారా ఫాస్ట్గా? అమ్మా, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలుకు తెలిసినను, అమ్మా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అమ్మా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, తన ఇంటి పైగది కిటికీలు మూసేసి ఉన్నాయా తెరిచేసి ఉన్నాయా? గట్టిగా ఈ మాట చెప్పాలి. ఇంటి కిటికీలు తెరుచుకున్నాడా మూసుకున్నాడా? మూసేసుకుని ప్రార్థన చేశాడా? సీక్రెట్గా ప్రార్థన చేశాడా? సింహాల బోన్లో వేసేస్తారని తెలిసిన కిటికీలు తెరిచి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు మనందరికీ చెప్పేది ఏంటో తెలుసా? నేను చేసే పని తప్పు కానప్పుడు ఎవరికి భయపడాలి? నేను చేసే పని తప్పు కానప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి? దానియేలు సీక్రెట్గా ప్రార్థన చేయాల, పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు చెప్పేది, నేను చేసే పని తప్పు కాదు, నేనెందుకు సిగ్గుపడాలి? ఈరోజు యవ్వనస్తుడా, బైబిల్ చదవడం సిగ్గుపడకండి, అది తప్పేం కాదు. ప్రార్థనకి రావడం సిగ్గుపడకండి, తప్పేం కాదు. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడకండి, తప్పేం కాదు. పాస్టర్ గారి వెనకాల తిరగడానికి సిగ్గుపడకండి, అది తప్పేం కాదు. సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు సిగ్గుపడకుండా చేస్తున్నారు, సిగ్గు లేకుండా చేస్తున్నారు. మనం ఎందుకు సిగ్గుపడాలి? ప్రార్థనకు రావడానికి మనకెందుకు సిగ్గు? నిలబడి ఒక పాట పాడడానికి మనకెందుకు సిగ్గు? పరిచర్య చేయడానికి మనకెందుకు సిగ్గు? దానియేలు చెప్పేది, నేను చేసే పని తప్పు కానప్పుడు నేనెందుకు భయపడాలి? నేనెందుకు సిగ్గుపడాలి? ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, నేను వాక్యాన్ని ముగించేస్తున్నా, క్షమించాలి పాస్టర్ గారు, కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. ఒక కుర్రోడు ట్రైన్లో వెళ్తున్నాడట. ఎక్కడ? గట్టిగా చెప్పకపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫస్ట్ నుంచి. ఒక కుర్రోడు ఒక ట్రైన్లో వెళ్తున్నాడట. అతను 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. యంగ్స్టర్, మీకులాగే.
ఒక 20 సంవత్సరాల కుర్రోడు ఒక ట్రైన్లో వెళ్తున్నాడు. ఎదురుగుండా ఒక ఆయన కూర్చున్నాడు. మధ్య వయసులో ఉన్న ఒక ఆయన కూర్చున్నాడట. మధ్య వయసులో ఉన్నటువంటి ఆయన ఈ కుర్రోడిని చూసి, ఆ బోగీలో ఉన్నటువంటి ఈ కుర్రోడిని చూసి అన్నాడట, అరే బాబు చెయ్యి కలుపుతావా అన్నాడట. ఏంటది? చెయ్యి కలుపుతావా అన్నాడు. అంటే ఏంటో చెప్పాలి మీరు ఇప్పుడు. ఎవరు చెప్పారు? అబ్బా ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే మీరు. బాబు చెయ్యి కలుపుతావా అన్నాడంట. అంటే ఇదేంటి దాని అర్థం? ఆడదామా పేకాట? గమనించండి, ఈ కుర్రోడు అంటున్నాడట, లేదు సార్ నాకు పేకాట అలవాటు. మన గురించి కాదు, ఆ కుర్రోడు గురించి చెప్తున్నా. నాకు పేకాట అలవాటు లేదు సార్. కొంచెం సేపటి ఇతను షాక్ అయ్యాడు, ఇదేంటి ఎలాగున్నాడని చెప్పేసి. వెస్ట్రన్ కల్చర్ కాబట్టి అది. ప్రభుత్వ పీలారా, కొంచెం సేపటికి సిగరెట్ బయటికి తీశాడు. మధ్య వయసులో ఉన్నటువంటి వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు. ట్రైన్లోనే సిగరెట్ తాగేస్తున్నాడు. సిగరెట్ కాల్చుతూ అంటాడట, బాబు ఒక సిప్పెత్తావా, తాగుతావా, ఒక సిగరెట్ తీసుకుంటావా? గమనించండి, ఈ కుర్రోడు అంటున్నాడట, లేదు సార్ నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు సార్. ఏంటయ్యా బాబు ఇలాగున్నావు? అరగంట తర్వాత సూట్ కేసు ఓపెన్ చేశాడు. ఈ మధ్య వయసులో ఉన్న వ్యక్తి ఒక విస్కీ బాటిల్, కాస్ట్లీ విస్కీ బాటిల్ బయటికి తీశాడు. ఎదురుగుండా పెట్టాడు. 2 గ్లాసుల్లో పోసాడు. ఒక గ్లాస్ తీసుకెళ్ళి ఆ కుర్రోడికి ఎత్తున్నాడు, తాగు. గమనించండి, ఈ కుర్రోడు అంటున్నాడు, సార్ నాకు మందు తాగడం అలవాటు లేదు సార్. ఏం మనిషివయ్యా బాబు నువ్వు? నా వయసులో సగం వయసు లేదు నీకు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావా? మతి లేదా నీకు? బుద్ధి లేదా? ఇలాగున్నావేంట్రా బాబు నువ్వు? అసలు సిగరెట్ తాగినంటావు, మందు తాగినంటావు, పేకాడానంటావు. అసలు ఇప్పుడు కుర్రోడమేనా నువ్వు? అసలు డౌట్ వస్తుంది నాకు అన్నాడంట. గమనించండి, ఈ యవ్వన వయసులో ఉన్న కుర్రోడు చెప్పాడట, లేదు సార్ నేను మా అమ్మకి మాటిచ్చా. ఎవరికి? లేదు సార్ మా అమ్మకి నేను మాటిచ్చా. యవ్వన వయసులో నేను సిగరెట్ తాగను, మందు తాగను, నా శరీరాన్ని వివాహానికి ముందు చేసుకోను, నేను మా అమ్మకి మాటిచ్చా అని చెప్పాడట ఈ కుర్రోడు. ప్రభుత్వ ప్రియులారా, ఇప్పుడు ఈ మధ్య వయసులో ఉన్న వ్యక్తి అంటున్నాడట, మీ అమ్మ ఎక్కడ ఉందా? ఏంటది? మీ అమ్మ ఎక్కడ ఉందా అని అడిగాడట సైలెంట్గా. గమనించండి, ఆ కుర్రోడు చెప్తున్నాడట, లేదు సార్ మా అమ్మ చచ్చిపోయింది. ఓరు పిచ్చోడా, మీ అమ్మ ఉంటే భయపడాలి కానీ మీ అమ్మ లేకుండా భయపడతావేంట్రా? నువ్వు మాటిచ్చిన మీ అమ్మే లేదు, ఇంకెందుకు భయం? తాగే. ఆ కుర్రోడు అంటాడట, ప్రభుత్వ ప్రియులారా, సార్ మా అమ్మ ఇక్కడ లేకపోవచ్చు, మా అమ్మ నన్ను చూడకపోవచ్చు, మా అమ్మ దేవుడు నన్ను చూస్తున్నాడు సార్. గట్టిగా చప్పలు కొట్టాలి. ఏంటంట? మా అమ్మ నన్ను చూడకపోవచ్చు కానీ మా అమ్మ దేవుడు నన్ను చూస్తున్నాడు సార్. ప్రభుత్వ ప్రియులారా, ఆ కుర్రుడు ఎదిగాడు, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. అమెరికా దేశానికి 16th ప్రెసిడెంట్ అయ్యారు. ఎనీబడి? ఎవరైనా? అది అబ్రహాం. గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రభుత్వ ప్రియులారా, ఒక కమిట్మెంట్, దానియేలు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు, ప్రధానమంత్రిగా దేవుడు కూర్చోబెట్టాడు. దావీదు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు, రాజుగారిగా దేవుడు కూర్చోబెట్టాడు. అబ్రహాం లింకన్ ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు, ఒక దేశానికే ప్రెసిడెంట్ని చేసి పడేశాడు. అప్పుడు మీరు అడగొచ్చు, నేను వాక్యాన్ని ముగించేస్తున్నా, ఎంత వండర్ఫుల్ క్యారెక్టర్ అని దావీదు గురించి చెప్తున్నారు. కానీ దావీదు జీవితంలో ఒక మార్క్ ఉందిగా పాస్టర్ గారు, ఒక మచ్చ ఉంది కదా. ఏంటి ఆ మచ్చ? బెత్షెబా విషయంలో పాపం చేశాడుగా, బెత్షెబా విషయంలో తప్పు చేశాడుగా, పరాయి వాని భార్యను తీసుకొచ్చాడుగా, అతని భర్తను చంపేశాడుగా. అది తప్పేగా, అది పాపమేగా. ప్రభువును ప్రియులారా, నన్ను మీరు గమనించాలి. బెత్షెబా విషయంలో దావీదు తప్పు చేశాడు. దేవుడు చెప్పిన వెంటనే తప్పు ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఇక జీవితంలో ఎన్నడూ ఇలాంటి తప్పు. ప్రభువును ప్రియులారా, ఈ ఒక్క వచనాలు మీరు చదవండి, నేను ముగించేస్తా దావీదు గురించి. లాస్ట్లో 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. దావీదు ముసలోడైపోయాడు. దావీదు ముసలి వయసుకు వచ్చేసాడు. ఇప్పుడు ముసలి వయసులో దావీదు గురించి రాయబడిన ఈ మాటలు చదువుతారా? 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా ఎవరైనా ఒకరు చదవండి అమ్మ. ఎన్ని బట్టలు కప్పినను అతనికి వేడి రావట్లా, చలితో గడగడ ఉనికేస్తున్నాడు. ముసలి వయసుకు వచ్చేసాడు, చలి తగ్గట్లా. రగ్గులు కప్పుతున్నారు, రగ్గులు ఆ చలిని ఆపలేకపోతున్నాయి, వేడి రావట్లా.
కాబట్టి వారు నా ఏలిన వాడవును రాజువునైనా నీ కోసం ఒక చిన్నదానిని వెదకుట మంచిది. ఆవిడ నీ సముఖముందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగుటిలో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలు దేశంలో ఉన్న దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని కన్యక, అందమైన కన్యకను వెదకి అభిషగు అనే ఒక అందమైన సౌందర్యమైన యవ్వన వయసులో ఉన్న కన్యకను రాజుగారికి దగ్గర తీసుకొచ్చారట. షూనేమీరాలను చూచి ఏమన్నా ఎందుకు తీసుకొచ్చారు? ఇంతకే ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి, తప్పేం కాదు. ఎందుకు తీసుకొచ్చారు? రాజుగారికి వేడి పుట్టించడానికి, రాజుగారికి వెట్ట పుట్టించడానికి. ముసలి వయసులో రగ్గులు కప్పిన మీకు రాజా చలాగట్ల ఒక అందమైన అమ్మాయిని మీ దగ్గర తీసుకొస్తాం. అభిషగు అనే అమ్మాయిని ఏరి కోరి తీసుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టారట. చదువుతారా మాట, కింద వచ్చును. ఏం చేశాడట దావీదు? రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. ఈ ఒక్క మాట చాలు. ప్రభునందు ప్రియులారా, నేను వాక్యాన్ని ముగించేస్తున్నా. ఒక కమిట్మెంట్ తీసుకున్నాడో మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను. ముసలోడైపోయాడు, కొన్ని గంటల్లో చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అయినా దావీదు తీసుకున్న కమిట్మెంట్ మీద స్టాండ్ అయ్యాడు. గట్టిగా చప్పలు కొట్టాలి. నేను మరలా ఇంకే అమ్మాయి విషయంలో ఇలాంటి తప్పు చేయను. అమ్మాయిని తీసుకొచ్చి పక్కన పెట్టినా అదే కమిట్మెంట్ మీద స్టాండ్ అయ్యాడు దావీది. అందుకే దావీదుని అంటాడు, నా చిత్తానుసారుడైన దావీదు, నా చిత్తానుసారుడైన మనుషుడు. నేను వాక్యాన్ని ముగించేస్తున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, టీ పక్కన గాడ్ పెట్టుకోండి, డి పక్కన గాడ్ పెట్టుకోండి, పి పక్కన గాడ్ పెట్టుకోండి. యవ్వన వయసులో నీ కళ్ళను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయాలి. నా కాళ్ళను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నా, నా మైండ్ని నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నా, నా భద్రత నాకు లేదు. ప్రభునందు ప్రియులారా, దావీదు దేవుని మీద వైపు తిరిగి ఎలా ప్రార్థన చేశాడో నువ్వు కూడా దేవుని వైపు తిరిగి యవ్వన వయసులో ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, వెన్ హీ వాస్ గోయింగ్ టు ట్రబుల్స్ హీ డిపెండ్స్ ఆన్ గాడ్. వెన్ హీ వాస్ గోయింగ్ టు డిప్రెషన్ he encouraged himself through the God. When he needed protection he prays to the God. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుంటారా? మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, 2024వ సంవత్సరంలో నాయన సెయింట్ థామస్ సంఘము ద్వారా ఈరోజు నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టావు నాయన. నీ మహా ఉన్నతమైన సంకల్పము ద్వారానే ఒక యవ్వన వయసులో ఈ యూత్ ఫెస్ట్కి నేను అటెండ్ అయ్యాను. ఎవరో పిలిస్తే కాదు నాయన, నీ చిత్త ప్రకారమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావని నేను నమ్ముతున్నాను. నమ్మకంతో విశ్వాసంతో నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాను. దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న దావీదు జీవితంలో ట్రబుల్స్, డిప్రెషన్, ప్రొటెక్షన్ లేదు, భద్రత లేదు, సాతాను ఇలాంటి ఆలోచనలు గుండా నడిపించినప్పుడు నాయన దావీదు ట్రబుల్స్లో నీ మీద డిపెండ్ అయ్యాడు. నా టాలెంట్ మీదో, నా తెలివితేటల మీదో, నా పేరెంట్స్ మీదో, డబ్బు మీదో, జ్ఞానం మీదో కాదు, నీ మీద నేను ఆధారపడుతున్నాను. నా సొంత బుద్ధిని కాదు నాయన, నిన్ను నేను ఆధారం చేసుకుంటున్నాను. ఎంతమంది యవ్వన బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో నాయనా, వారికి నువ్వే ఆధారంగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వెన్ హీ వాస్ గోయింగ్ టు ట్రబుల్స్ హీ డిపెండ్స్ ఆన్ యూ. దావీదు నీ మీద డిపెండ్ అయ్యాడు. వెన్ హీ ఈస్ గోయింగ్ టు డిప్రెషన్ హీ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్ టు యూ. నాయనా, నీ ద్వారా దావీదు ప్రోత్సహించబడ్డాడు, ఎంకరేజ్ చేయబడ్డాడు. ఈరోజు మా అమ్మ నన్ను పట్టించుకోకపోవచ్చు, నాన్న పట్టించుకోకపోవచ్చు, నా ఫ్రెండ్స్ నన్ను చీట్ చేయొచ్చు, ఒక అమ్మాయి నన్ను మోసం చేయొచ్చు, అబ్బాయి నన్ను మోసం చేయొచ్చు. అలాంటప్పుడు బ్రేకప్ అయ్యి, అలాంటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అలాంటప్పుడు ఉద్యోగం రానప్పుడు, ఎగ్జామ్లో నేను అనుకున్న మార్కులు రానప్పుడు, నేను అనుకున్నది జరగనప్పుడు ఎవరితో మాట్లాడకుండా తలుపులేసేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళడం నిశ్చిత్తం కాదు నాయన. దావీదు ఎలాగైతే నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో, ఈ యవ్వనస్తుల కూడికి వచ్చినటువంటి నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నా. ముసలోన్నయ్యే వరకు ఎన్ని డిప్రెషన్లు నాకు వచ్చినా డిప్రెషన్లోనికి నేను వెళ్ళాలనుకోవట్లేదు నాయన.
డింక్ కల్చర్ని నేను అలవాటు చేసుకోను నాయన. ఓక్ వైరస్ని నేను అలవాటు చేసుకోను నాయన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంతవరకు వినియోగించాలో అంతవరకే వినియోగిస్తాను నాయన. సాతాను ఎన్ని కల్చర్స్ని తీసుకొచ్చినా నిన్ను నన్ను అది దూరం చేయలేదు నాయన.